ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు వామన జయంతి సందర్భంగా ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావైలోని 3వ పాసురం ఒకసారి మనము అనుసంధానం చేసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ திவ்ய திருவடிகளே சரணம். ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பொங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிடைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய் ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీయ పతి అయిన సర్వేశ్వరుడు మన కోసం లెక్కలేనన్ని అవతారాలను ఎత్తాడు అనే విషయం మనకు తెలుసు. తన అవతారాల ప్రయోజనాలను గురించి భగవంతుడు భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే స్వయంగా శ్రీ మహావిష్ణువు అభయప్రదానం చేసినారు. భగవంతుడు మంచివారిని రక్షించడం, దుర్మార్గులను శిక్షించడం, ధర్మాన్ని స్థాపించడం అనేవి 3 విషయాలు భగవంతుని అవతారాలు. ఈ 3 కలిసి ఒకే ప్రయోజనం అవుతున్నాయా లేక ఇవి 3 వేరువేరు ప్రయోజనాలా అని గమనించాలి. ఈ 3 వేరువేరు ప్రయోజనాలు కావు. సాధు పరిత్రాణం దృష్టద్వినాశనం అనే 2 సాక్షాత్ ప్రయోజనాలు తావు. ఇవి ధర్మ సంస్థ వల్ల ఏర్పడతాయి అనే విషయాన్ని భగవద్ రామానుజుల వారు తెలియజేశారు. ధర్మ సంస్థాపనే ముఖ్య ప్రయోజనం అనే విషయం మనం తెలుసుకోవచ్చు. అట్టి పరంపరలో ఆవిష్కారమైన 5వది వామన అవతారం. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తి అవతరించారు. దీన్ని వామన ద్వాదశిగా విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు. అంటే ఈ రోజుని వామన ద్వాదశిగా విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారనమాట. వామనావతారం మనకి ఏం చెప్తుందంటే పరమాత్మ తత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మలో సూక్ష్మ రూపణ అంతర్యామిగా నిలిచినవాడు. విశ్వవ్యాప్తి అయి ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా మనం గుర్తించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామన రూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై విశ్వవ్యాప్తమై పరమాత్మతత్వమై బాసిల్లుతుంది. యజ్ఞయాగాదులనేవి పేరు కోసం చెయ్యొద్దని, నేను ప్రభువును, నేను గొప్ప దాతనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది కదా. అలాగే పరుల ధనాన్ని, భూమిని ఆక్రమించడం, దానం చేయడం, నేను కర్తను భోక్తను అని వెర్రవీగేవారు అజ్ఞానులని ఈశావ్యాస ఉపనిషత్తు చెబుతుందండి. ఈ నేపథ్యమే బలి పతనానికి దారితీసింది. మనిషిలో బిందు స్థితిలో బీజప్రాయంగా ఉన్న పరమాత్మ శక్తిని విశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి తాను పరమాత్మ పరికరం మాత్రమేనని, కర్త భోక్త అన్ని కూడా పరమాత్మయేనని గుర్తించడం ద్వారా మహనీయుడిగా ఎదగవచ్చని, ఎదిగి ఒదగవచ్చని వామనావతారం మనకి సందేశం ఇస్తుందన్నమాట. దేవతలను రక్షించిన జగత్రక్షకుడైన పెరుమాళ్లు ఇంతటి శ్రమ తీసుకొని దానము పట్టి రక్షించినందుకు గోదాదేవి తిరుప్పావైలో 24వ పాసురంలో వారి దివ్య పాదార విందములకు మంగళం పాడినారు. అన్రి పువ్వులక్మళందా ఎడి పోతి అంటూ స్తుతించినారు కదా. ఆ విధంగా అన్నమాట. అందుకే మనం మనిషిలో ఏ స్థితిలో మన ఆలోచన ఉందా, మనం పరమాత్మకి ఎంత దగ్గరగా అవ్వడానికి మనం ఎంత శ్రమించాలి అని ఆలోచించు. మనం ఎప్పుడు ఎంత ఎదిగినా మరి ఒదిగి ఉండాలని వామన అవతారం మనకి సందేశం ఇస్తుంది. భాగవతోత్తములందరికీ కూడా వామన జయంతి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.